ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. అన్ని డిపోలలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బర్కత్పురా బస్ డిపోలో విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మహిళా కార్మికులు ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడం జరిగింది. ప్రజెంట్ మనం బర్కత్పురా ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉన్నాం. ఇక్కడ కార్మికులు సమ్మెబాట పట్టారు, విధులను బహిష్కరించడం జరిగింది. వాళ్ళకి డిమాండ్లకు సంబంధించి అసలు వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు ఏంటి, ఎంతకాలం నుంచి మీ డిమాండ్లు అనేవి ఏమి పెండింగ్ లో ఉన్నాయి, ఏం చెప్తారు, అసలు మీ సమస్యలు ఏంటి? మరి ఈరోజు సమ్మెలో పోవడానికి ప్రభుత్వమే కారణము. సమ్మె నోటీస్ ఇచ్చిన బేసి ద్వారా మరి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు 2017 బకాయిలు రావాలి, అదేవిధంగా 2021 పిఆర్సీ రావాలి, 2025 పిఆర్సీ రావాలి. మళ్ళా ఏదైతే మనకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎప్పుడైతే ఏదైతే చెప్పిందో మరి అది తూచా తప్పకుండా మాది ప్రభుత్వంలో విలీనం చేయాలి. మా ఆర్టీసీ కార్మికులకు ఎలక్షన్లు పెట్టి మాకు యూనియన్లు ఇవ్వాలి, అనుమతించాలి. మాకు పని గంటలు అయితే ఏదైతే ఎక్కువ ఉందో ఈరోజు మాకు పని గంటలు కొంచెం తగ్గించాలి. 8 గంటల పని దినాన్ని మేము 18 గంటలు 19 గంటలు డ్యూటీలు చేసి మేము ఇబ్బందులకు గురవుతున్నాము. మరి ఇవాళ డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి మరి స్టీరింగ్ మీద చనిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ కండక్టర్లు కూడా డ్యూటీలోనే చనిపోతున్నారు. అట్లాంటి కాకుండా మరి ప్రభుత్వము చొరవ తీసి ఈ సమ్మెను ఉధృతం కాకుండా మరి చర్చలు పెట్టి చర్చల ద్వారా ప్రభుత్వాలు విలీనం చేసి కార్మికుల హక్కులను మాకు ఏవైతే ఉన్నాయో అన్ని భారత రాజ్యాంగం దగ్గర ఇవ్వాల్సినటువంటి అన్ని ఇచ్చి న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. చెప్పండి, ఏం చెప్తారు మీ సమస్యలు? మీ ఐ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమంటే మా యొక్క ఆర్టీసీ జేఏసీ మార్చి 13న సమ్మె నోటీస్ ఇచ్చింది సార్. అయితే ఈ ఏప్రిల్ నెలలో 3 సార్లు లేబర్ కమిషన్ దగ్గర చర్చలకు పిలిస్తే మేనేజ్మెంట్ రాలే. మనం మేనేజ్మెంట్ వచ్చి అప్పుడే చర్చలకు వచ్చి అప్పుడే ఒక కమిటీ వేసింటే అయిపోతుంది కదా. నిన్న సెక్రటరియట్లో పిలిచి పుటావుటున ఐఏఎస్ వాళ్ళది కమిటీ వేసి ఆ కమిటీ ఏంటంటే మా వాళ్ళు నిన్న 4 గంటలు వాళ్ళు సైలెంట్ ఉంటే మా జేఏసీ నాయకులు సెక్రటరియట్లో వివరించారు మా సమస్యలు మొత్తం. 4 గంటలు వాళ్ళు విని ఒక్క 10 నిమిషాలలో మాకు 4 వారాల టైం కావాలి, అంతే, మీరు ఇంట అయినండి లేకపోతే సమ్మెకు పోండి లేచిపోయారు. కాబట్టి కనీసం వాళ్ళు విని ఏం చేస్తాము ఏం చెప్తాము మళ్ళీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఏమైనా ప్రతిపాదన తీసుకొని రావాలి. ఆ కమిటీ ఉట్టి బోకస్ కమిటీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారే మేము 55 రోజులు సమ్మె చేసేటప్పుడు ఆయన ఫైనాన్షియల్ సెక్రటరీ ఉండే కేసీఆర్ గవర్నమెంట్ లో ఆయన ఉన్నంత రోజులు ఏది తెగనివ్వడు. ఎందుకంటే ఆయన పేరు రామకృష్ణారావు కాదు, కామకృష్ణారావు. ఆయన అంతా కామ పెడతాడు కానీ పులి స్టాప్ పెట్టాడు. కాబట్టి మాకు ఈ గవర్నమెంట్ మేము ఏంటంటే అతను మేనిఫెస్టోలో పెట్టినందుకు ప్రతి ఒక్క కార్మికుడు ఖచ్చితంగా మార్పు రావాలని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. సెక్రటరియట్ దగ్గర కొత్త బస్సులు ఆవిష్కరణ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క డ్రైవరు బస్సు ఎక్కేతోళ్లకు కాంగ్రెస్ ఓటేయండి, టికెట్ ఇచ్చేటప్పుడు కండక్టర్ కాంగ్రెస్ ఓటేయండి, మీరు ప్రచారం చేస్తేనే నేను గద్దెనెక్కినని చెప్పిన ముఖ్యమంత్రి మర్చిపోయి మాకు ఇచ్చిన హామీని మేము ఏమి కొత్త లేవిలా మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే అమలు పరచమంటున్నాం. సార్, అతను కష్టాల్లో అన్ని కష్టాలు తెలుసు రేవంత్ రెడ్డి సార్ గారికి. చిన్నప్పటి నుంచి అతడు ఒక మహబూబ్నగర్ బిడ్డ. మహబూబ్నగర్ వాళ్ళు కష్టాలంటే ఏ మాటకు ఆ మాట తప్పని వాళ్ళు సార్. వాళ్ళు మహబూబ్నగర్ డిస్టిక్ అంటేనే అన్ని కష్టాల్లో ఒకసారి మా మహబూబ్నగర్ అంటే లేబర్ అని హేళన చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ నుంచి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిండ్రు. మేము ఎంతో గర్వపడుతున్నాం. అతడు సీఎం అయినందుకు మేము కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అతడు. అందుకొరకు మాకు కూడా మా సమస్యలను ఎప్పుడు కూడా మాకు సంతోషంగా అతన్ని కూడా మేము ఇంతకుముందు అది సమ్మె చేసినప్పుడు మాకు వచ్చి అన్ని రకాల మద్దతు ఇచ్చాడు అతను. ఇప్పుడు కూడా మా సమస్యలను పరిష్కరిస్తాడని మేము మరీ కోరుకుంటున్నాం. ఆయనను ఏదో మేము ఎదిరించాలని కాదు, హేళన చేయాలని కాదు. మా సమస్యలు ఒక్కటి పరిష్కారం చేస్తే మా మహబూబ్నగర్ డిస్టిక్కే అతనికి పెద్ద పేరు వస్తుంది సార్. ఇదొక్కటే నేను కోరుకునేది. నేను కూడా మహబూబ్నగర్ బిడ్డనే. కష్టాల్లో నష్టాల్లో అన్ని అతనికి తెలిసినవే ఉంటాయి సార్. ఎంతకాలం నుంచి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి మహిళా కార్మికులు? మాకు ఆల్రెడీ మంత్లీ 3 లీవ్స్ అంటే ఇవ్వాలి సార్, కానీ వాళ్ళు ఇవ్వరు. షార్టేజ్ ఉందని చెప్పేసి ఇవ్వరు. మళ్ళీ ఇంకొకటి టార్గెట్స్ అని పెడతారు. టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలి. మళ్ళీ ఫ్రీ టికెట్స్ ఉంటాయి అందులో. ఆ టార్గెట్స్ తేవడానికి మేము కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇది మా సంస్థ, మాది, మా ఇల్లుని మనం ఎలా సంస్థను మన ఇల్లుని ఎంత ప్రొటెక్ట్గా చూసుకుంటామో మన డిపోని మన సంస్థను కూడా అదే విధంగా అదే ప్రొటెక్షన్తో చూసుకుంటున్నామో కష్టపడతాం. ఇంకా కూడా కష్టపడతాం. కానీ మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేయండి.
పక్క రాష్ట్రంలో విలీనం అయింది. మేమేం పాపం చేసినాం? మేమేం పాపం చేయాలి? మేము కూడా ఆర్టీసీ బిడ్డలమే కదా, మేము చేస్తున్నాం కదా. గత 16 సంవత్సరాలుగా మేము కష్టపడుతున్నాం ఆర్టీసీ కోసం. మరి మేమేం చేయలేదా? తెలంగాణ సాధన కోసం మేమేం చేయలేదా? ఈ రోజు ఎందుకు మేమంటే మీకు అంత చిన్న చూపు? మా పిల్లలు కనీసం మీరు ఇచ్చే వేతన సవరణ చేస్తే, ఆర్టీసీలో విలీనం జరిగితే మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్న ఆశ తప్పితే మేమేదో కోట్లు సంపాదించుకొని ఏదో చేద్దామన్న ఆశ లేదు మాకు. సో అది ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా కోరుకుంటున్నటువంటి అంశాలలో ప్రభుత్వంలో విలీనం చేయాలి, అలాగే 8 గంటల డ్యూటీ అనేది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, వేతన సవరణ అనేది పట్టించుకోవాలి అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని సమ్మె విరమణ దిశగా వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయాలి, కానీ తమ డిమాండ్లను నెరవేర్చకుండా సమ్మె విరమించే ప్రసక్తి లేదంటూ కూడా ఆర్టీసీ కార్మికులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో బర్కత్పుర ఆర్టీసీ డిపో నుంచి.